సినిమా మాత్రం ఒక తల్లి కొడుకు మధ్య నడిచేదే. ఇక హీరోయిన్ల గురించి తండ్రి గురించి అడగకూరి. ఇక నేను ముందే చెప్తున్నా, తల్లి కొడుకులు ఈ స్టోరీ మొత్తం జరిగేది. ఇగో ఒక అన్న నమస్తే. ఇగో సినిమా మొత్తం ఒక తల్లి ఒక కొడుకుంటాడు కదా, సొంతంగా ఆయన నిర్ణయాలను తీసుకొని న్యాయం చేస్తుంటాడు. తల్లి వచ్చేసి ఆమె పోలీస్ క్యారెక్టర్ కదా, ఆమె వచ్చి నేను న్యాయం చట్టం ధరం సెక్షన్ త్రో వెళ్ళాలని ఉద్దేశంతో జరుగుతుంది. సినిమా స్టోరీ మాత్రం రొటీను. సినిమా మాత్రం నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి లేస్తుంది. అది ఊహించని క్లైమాక్స్ మాత్రం చెప్పను, ఊహించలేని. మీరు అందరు పోయి చూడాలి. చూసిన తర్వాత క్లైమాక్స్ వైజయంతి మన ఉంది కదా, మన అక్కది విజయశాంతి అక్కది, ఆమె గురించి సినిమా చూడాలి. ఒక బాలకృష్ణ కూడా ఈ ఫైట్ చేయలేడు, ఒక వెంకటేష్ కూడా ఈ ఫైట్ చేయలేడు, ఒక చిరంజీవి కూడా పనిచేయడు. మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాంటి ఫైట్ చేయలేడు. విజయశాంతి అక్క అమ్మ తోడు చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తున్నా. విజయశాంతి అక్క సూపర్. ప్రకాష్ రాజ్ మా విజయశాంతి అక్క చూసి నేర్చుకోవాలి. లంగా లప్డే కబాల్ లంగా రౌస్ లకడీ కాపుల్ ప్రకాష్ రాజ్ గారికి తెలుగు ఇండస్ట్రీ బైకర్ చేయాల్సిందిగా కోరుతున్నా. జై హింద్, జై బిఎస్పీ. థియేటర్ లో కూర్చుంటే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించే లెవెల్లో ఈ రేంజ్ లో ఎమోషన్ ఉంటదని చెప్పేసి నేను ఊహించలేదు భయ్య. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా హీరో గారికి సిచ్యువేషన్ అలా డిమాండ్ చేయడం వల్ల ఏంటంటే తల్లి కోసం చేయి నరుక్కునే సీన్ నిజంగా అసలు ఏంటంటే అదొక్కటి నచ్చలేదు భయ్య. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల, ఒక తల్లిని సేవ్ చేయడం వల్ల ఏంటంటే ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేయడం వల్ల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఓవరాల్ గా మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దమ్మున్న స్టోరీ అంటే ఇదే సినిమా భయ్య. ఏంటంటే ఒక తల్లి కొడుకులు ఇద్దరు కలిసి రిలేషన్షిప్, స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్ ఏ రకంగా ఉంటది, దేని వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ పరంగా ఏ రకంగా కలుసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తిరిగే విధంగా చాలా బాగా చూపించారు. ఇది ఒక పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మూవీ భయ్య. ఏంటంటే కామెడీ లేదు, కానీ ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కానీ మూవీ అయితే స్టోరీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు భయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంటంటే ఇటు విలన్ కి కానీ అటు హీరోకి కానీ ఇద్దరికి మధ్యలో ఒక సీన్ పెట్టిరు భయ్య. మాస్ ఫైటింగ్ సీను, మాస్ ఎలివేషన్ ఫైట్ సీను నిజంగా మామూలు గూస్ బంప్స్ రాలేదు. ఇంకోటి ఏంటంటే హీరో గారు విలన్ కి దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్ కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ చాలా బాగా పెట్టారు. కాస్ట్యూమ్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ ఫైట్స్ కూడా ఎలా అంటే చాలా అసలు ఒక లాస్ట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ప్రతి ఫైట్ కూడా 3-4 ఫైట్లు అయితే మాత్రం మర్చిపోయింది. లాస్ట్ అయితే మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడో ఒక సైకో నా కొడుకు, వాడిని కొట్టడం అయితే ఉందన్న లాస్ట్. అబ్బాబాబా ఒక్క సీన్ కదన్నా, ప్రతి సీను హైలైట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే ఒక్క ముక్కలో చెప్పాలంటే. బింబిసారా తర్వాత అంతకు మించిన సినిమా ఇదే. ఈ సినిమాని కొట్టే సినిమా నెక్స్ట్ వచ్చిందంటే నువ్వు ఇండియాను మర్చిపోతావు. నిజం చెప్తాను. ప్రతి సీన్ అన్న సెంటిమెంట్, ఫైట్స్ కానీ ప్రతి సీన్ మెయిన్ ఏంటంటే అసలు సెంటిమెంట్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అది ఏ ట్రైలర్ లోనూ కానీ ఎక్కడ చూపించలేదు. మెయిన్ సినిమాకి ప్రాణం పెట్టేశాడు అంతే. కళ్యాణ్ రామ్ కూడా అసలు ఆ సీన్ కి ఎట్లా ఒప్పుకున్నాడు అర్థం కాల. ఒక తమిళ హీరోలు ఉంటారు న్యాచురల్ గా చేయడానికి, రియాలిటీగా చేయడానికి, అలాంటి సీన్ కి కళ్యాణ్ రామ్ ఈ సీన్ ఎలా ఒప్పుకున్నాడు తెలియదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయాల మన హీరోలు ఎలాంటి సీన్ ఒప్పుకుంటారని. అలాంటి సీన్ తీశాడు. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. లేదు రొటీన్ స్టోరీ ఏం లేదన్నా. కథకు తగ్గ సెంటిమెంట్ తగ్గ స్టోరీ తీసుకుంటూ వచ్చారు. స్టోరీలో కూడా కొత్తదనం చూపించారు. అది నేను చెప్తున్నాను కదా, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలో రాలా అలా క్లైమాక్స్ ఇచ్చారు. సూపర్ ఫైట్. ఫస్ట్ ఆఫ్ అంతా విజయశాంతి గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. అక్కడ ఆమె అసలు ఎగిరెగిరి కొట్టడం, కర్తవ్యం సినిమాని మరిపించి చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చినా కూడా కర్తవ్యం సినిమా మించిన ఫైట్లు గాల్లో ఎగిరెగిరి కొడతాం. ఈ ఏజ్ లో కూడా ఆమె అసలు నిజంగా చెప్తున్నా 25-30 ఇయర్స్ లోపు ఉన్నట్టే అనిపించింది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈమె పోలీస్ క్యారెక్టర్లకి అంటే ఈయన కొడుకు వీళ్ళిద్దరికి తల్లి కొడుకులుగా మాత్రం నిజంగా పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇట్టు సినిమాని కొంచెం హిట్ అయిందా అన్న ఆల్రెడీ నిలబడిపోయాడు. 100 days పక్కా అంతే. ఇంకా సినిమా కయ్యందం యాక్షన్, విజయశాంతి ఫైట్స్ బాగుంది. శ్రీకాంత్ కూడా బాగుంది క్యారెక్టర్. కయ్యందం డాన్స్ కూడా బాగుంది. ఫస్ట్ సాంగ్ లో డాన్స్, ఫైట్స్, స్టోరీ ఉంది. స్టోరీ అంటే ఫైట్సే కదా, ఫైట్స్ యాక్షన్ సీన్స్.
అంటే వాళ్ళ అమ్మ కోరిక కదా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, లాస్ట్ లో అవుతాడు. బాగుంది, చాలా బాగుంది. మన పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టింది. ఒక కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామన్న. క్లైమాక్స్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే చూడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ మన సర్లే నీకు ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్గా బాగా చేశారు. బాగుంది ఓవరాల్ గా సినిమా బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటే లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. మాస్ ఆడియన్స్ బాగా నచ్చుద్ది. అవునవునవును. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది, ఒంటి చేతితో చేస్తాడు. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాల బాబు. సెకండ్ హాఫ్ వచ్చింది కూడా. క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, సినిమా బాగుంది. హైలైట్స్ అంటే ఫైటింగ్స్ గ్రూప్ ఫైట్స్. అది కూడా బాగుంది. మదర్ సెంటిమెంట్ అందరూ బాగుంది. సినిమా బాగుంది. థియేటర్ లో కూర్చుంటే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించే లెవెల్లో ఈ రేంజ్ లో ఎమోషన్ ఉంటదని చెప్పేసి నేను ఊహించలేదు భయ్య. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా హీరో గారికి సిచ్యువేషన్ అలా డిమాండ్ చేయడం వల్ల ఏంటంటే తల్లి కోసం చేయి నరుకునే సీన్ నిజంగా అసలు ఏంటంటే అదొక్కటి నచ్చలేదు భయ్య. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల, ఒక తల్లిని సేవ్ చేయడం వల్ల ఏంటంటే ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేయడం వల్ల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఓవరాల్ గా మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దమ్మున్న స్టోరీ అంటే ఇదే సినిమా భయ్య. ఏంటంటే ఒక తల్లి కొడుకులు ఇద్దరు కలిసి రిలేషన్షిప్ స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్ ఏ రకంగా ఉంటది, దేని వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ పరంగా ఏ రకంగా కలుసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తిరిగే విధంగా చాలా బాగా చూపించారు. ఇది ఒక పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మూవీ భయ్య. ఏంటంటే కామెడీ లేదు కానీ ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కానీ మూవీ అయితే స్టోరీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు భయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంటంటే ఇటు విలన్ కి కానీ అటు హీరోకి కానీ ఇద్దరికి మధ్యలో ఒక సీన్ పెట్టిరు భయ్య. మాస్ ఫైటింగ్ సీను, మాస్ ఎలివేషన్ ఫైట్ సీను నిజంగా మామూలు గూస్ బంప్స్ రాలేదు. ఇంకోటి ఏంటంటే హీరో గారు విలన్ కి దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్ కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ చాలా బాగా పెట్టారు. కాస్ట్యూమ్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్